తుంగభద్ర నది పరివాహ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో తుంగభద్ర నదిలో జలకళ సంతరించుకుంటోంది. ఎగువ ప్రాంతాలైన హగోరి, వేదవతి నది పరివాహక ప్రాంతాల నుండి సుంకేసుల రిజర్వాయర్ కి గత కొన్ని రోజులుగా వరద ప్రవాహం కొనసాగుతుంది. ఇప్పటికే ప్రాజెక్ట్ గేట్లు ఎత్తి 10,000 క్యూసెక్కులు దిగువకు శ్రీశైలం జలాశయానికి వదులుతున్నారు. అయితే ఖరీఫ్ సీజన్ కి ముందే ప్రాజెక్టుల వద్ద మరమ్మతుల పనులు పూర్తి చేసి నీటి విడుదలకు సిద్ధం కావాల్సింది. అయితే ప్రభుత్వం మెయింటెనెన్స్ కోసం నిధులు విడుదల చేయకపోవడంతో సుంకేసుల ప్రాజెక్టు ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై మా ప్రతినిధి శ్రీనివాస్ మరిన్ని వివరాలు అందిస్తారు. కాలువకు ప్రధాన నీటి వనరైనటువంటి సుంకేసుల ప్రాజెక్టు మరమ్మతుల కోసం ఏటా ప్రతిపాదనలు పంపుతున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. సుంకేసుల రిజర్వాయర్ కు సంబంధించి 2.23 crores దాదాపుగా 2,23,00,000 రూపాయలు మెయింటెనెన్స్ కోసం అవసరమని ఇరిగేషన్ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. గడిచిన 5 ఏళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వంలో సుంకేసుల రిజర్వాయర్ ప్రాజెక్టు మరమ్మతుల పనులను పట్టించుకోకపోగా అడపాదడప అత్యవసరంగా చేపట్టిన పనులకు సంబంధించి 63 లక్షల రూపాయలు గత 5 ఏళ్ల కాలం నుంచి 63 లక్షల రూపాయలు కాంట్రాక్టర్లకు బకాయిల రూపంలో పెండింగ్ ఉన్నాయి. తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుంకేసుల రిజర్వాయర్ కు సంబంధించి మొత్తం ప్రాజెక్టు మెయింటెనెన్స్ కోసమని 2.20 కోట్ల రూపాయలు పంపారు. అయితే ఈ ప్రతిపాదనల నుంచి ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన కనపడడం లేదు. ప్రధానంగా ఖరీఫ్ సీజన్ కు ముందే ప్రాజెక్టుల యొక్క స్థితిగతులను ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి గేట్ల నుంచి ఇటు విద్యుత్, ఎలక్ట్రికల్ అన్ని రకాల ప్రాజెక్టుకు సంబంధించిన మెయింటెనెన్స్ పనులకు సంబంధించి ముందస్తుగానే చర్యలు చేపట్టాల్సి ఉంది. అయితే జూన్ నెల మొదటి వారంలో వర్షాలు కురుస్తాయని భావించి దాదాపుగా 2.23 కోట్ల రూపాయలు మెయింటెనెన్స్ కోసం నిధులు అవసరమని ప్రతిపాదన పంపారు. అయితే వాతావరణ పరిస్థితులు కొంత అడ్వాన్స్ గా అనుకూలించడంతో పశ్చిమ కర్నూలు జిల్లాలో దాదాపుగా మే నెల చివరి 10 రోజుల ముందే వర్షాలు పడుతుండటంతోనే సుంకేసుల ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో నీరు 1.12 TMC పూర్తి స్థాయి ఎగువ నుంచి వస్తున్న వరద నీటి ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకొని 1.2 TMC నీటిని నిల్వ చేసి ఎగువ నుంచి వస్తున్న 10,000 క్యూసెక్కుల వరద నీటిని గత వారం రోజులుగా శ్రీశైలం ప్రాజెక్టుకు 4 గేట్లు ఎత్తి శ్రీశైలం ప్రాజెక్టుకి గేట్లు ద్వారా నీటిని వదిలివేస్తున్నారు. రాబోయే మరో 3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ఇటు కర్ణాటక, ఆంధ్ర సరిహద్దులో కురుస్తున్న భారీ వర్షాలకు తుంగభద్ర నదికి పూర్తి స్థాయిలో జలకళ సంతరించుకుందని చెప్పవచ్చు. ఎగువ నుంచి వస్తున్న వరద నీటి ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకొని సుంకేసుల రిజర్వాయర్ నుంచి ఎప్పటికెప్పుడు నీటి ప్రవాహాన్ని అంచనా వేసి అందుకు తగ్గట్టుగా గేట్లు పెంచుతూ నీటిని దిగువకు వదిలేస్తున్నామని అధికారులు వైపు స్పష్టం చేస్తున్నారు. ఇదే సందర్భంలో ప్రాజెక్టుకు సంబంధించిన మెయింటెనెన్స్ పనులు చేపట్టకపోవడంతో రానున్న రోజుల్లో ప్రాజెక్టు వద్ద పరిస్థితులు ఏ ఉపద్రవానికి పరిస్థితులు దారి తీస్తాయోనన్న భయం మాత్రం ఇటు రైతాంగాన్ని వెంటాడుతుంది. గడిచిన 5 ఏళ్లలో ప్రాజెక్టు మెయింటెనెన్స్ చేపట్టకపోవడంతో ఎక్కడికక్కడ పనులు స్తంభించిపోయాయి. అదేవిధంగా కొద్ది రోజుల క్రితం ప్రాజెక్టుకు సంబంధించి 15 గేట్ల దగ్గర నీళ్లు కొద్దిపాటి నీరు కూడా తాత్కాలికంగా మరమ్మతుల పనులు చేపట్టారు. ఈ దాదాపుగా మొత్తం 32 గేట్లలో 15 గేట్ల నుంచి భారీగా లీకేజీ అయితే లీక్ అవుతున్నాయి. ఈ పనులను శాశ్వతంగా మరమ్మతులు చేపట్టడంతో పాటు మరికొన్ని పనులు చేపట్టేందుకు 2,23,00,000 ప్రతిపాదనలు పంపగా ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాకపోవడంతో అధికారులు కూడా నిధుల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏదేమైనప్పటికీ ఖరీఫ్ సీజన్ లో వరద నీటి ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకొని వరద ప్రభావం కొనసాగక ముందే ప్రాజెక్టుకు సంబంధించిన మరమ్మతుల పనులు చేపట్టి వరద నీటి సమయంలో నీటి విడుదలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగేలాగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని పలువురు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ బాబుతో శ్రీనివాస్, స్వతంత్ర న్యూస్, కర్నూలు.